ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ నమస్కారాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నా జీవితంలో నేను మర్చిపోలేని వ్రతం అండి. అదే మన 7 శనివారాల వ్రతం అండి. ఈ వ్రతం నిజంగా మా జీవితాలను మార్చేసింది. ఫస్ట్ నేను ఈ వ్రతం ఎందుకు చేశానో మీకు తెలియాలి అంటే ముందుగా మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వస్తే అయితే నేను ఈ వ్రతాన్ని ఎందుకు చేశాను అంటే ఇంట్లో పరిస్థితులు బాగోలేకుంటే ఈ వ్రతం గురించి యూట్యూబ్లో చూశానండి. నచ్చిన వెంటనే ఆ 7 కొండల వాడికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి. ఆ వ్రతం మొదలుపెట్టిన వారం తిరగక ముందే రెండో వారానికి నా పరిస్థితులు కొంచెం బాగోగినట్టుగా అనిపించిందండి. మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇలా ప్రతి శనివారము పిండి ప్రమిదలతో దీపాలు వెలిగించి దేవుడికి నైవేద్యము పెట్టానండి. ప్రతి శనివారము ఉపవాసము ఉన్నానండి. ఇలా 7 శనివారాల వ్రతం చేసి సరిగ్గా 7వ శనివారం రోజున ముత్తైదువులను పిలిచి వాళ్ళకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నానండి. అయితే మన ఈ వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులవాడు కదండి. ఇలా 7 శనివారాలు చేసినాక 8వ శనివారం అంటే వడ్డీతో సహా 8వ వారం కూడా చేయాలండి. ఈ వ్రతం చేయడం వల్ల ఇల్లు లేని వారికి ఇల్లు వస్తుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. కష్టంలో ఉన్నవాడికి ఆ 7 కొండల వాడు అడుగడుగున అండగా ఉండి కాపాడుతానండి. నేను చాలా నమ్మానండి. నా జీవితంలో ఈ వ్రతము నేను అస్సలు మర్చిపోలేనండి. నా జీవితాన్ని మలుపు తిప్పింది ఈ వ్రతము. చాలా నమ్మానండి ఆ 7 కొండల వాడిని. చాలా బాగా అనిపించింది ఈ వ్రతం చేసినప్పుడు. ఈ వ్రతం గురించి మనం నెక్స్ట్ వీడియోలో వ్రత కథ, వ్రత పూజ విధానము అన్నీ చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.